స్తోత్రం. మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యుద్ధకు చేరుదము. దేనికి కృపాసనం దగ్గర చేరాలి? దేనికి చేరాలి? ఎలా చేరాలి? దేనికోసం వెళ్ళాలి అంటే కనికరించబడటం కోసం. రెండవది, సమయోచితమైన సహాయం మనకు కావాలి. ఎప్పుడు ఆకలి అవుతున్నప్పుడు ఆహారం కావాలి, ఉండడానికి షెల్టర్ కావాలి, బ్రతకడానికి ఒక ఉద్యోగం కావాలి. ఇవన్నీ కూడా సమయోచితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని సమకూడి జరిగిస్తారన్నట్లుగా సమయోచితమైన సహాయం కొరకు దేవుని దగ్గర కృప పొందినట్లుగా, ఆయన కృప పొందినట్లుగా ధైర్యంతో వెళ్ళాలి. అందరికీ ఉండదు ధైర్యం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యం అందరికీ ఉండదు. ఎందుకంటే ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన సుంకరి, ఒక ఆయన పరిసేయుడు. ఇద్దరు కూడా ప్రార్థన ప్రారంభించారు. ఒక ఆయన అంటున్నాడు, నీ వైపు చూడటానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నేను పాపినయ్యా అంటూ ప్రార్థన చేస్తున్నాడు. వేరొక వ్యక్తి అంటున్నాడు, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దశమభాగం ఇస్తున్నాను, ఇదిగో ఇలాంటి వాడిగా నేను లేను అని అంటున్నాడు ఆయన. వారిద్దరిని గురించి చెప్తే ఏమంటారంటే, ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారంటే ఆ సుంకరి ప్రార్థన చేశాడు. ఆయన అంటాడు, ధైర్యం కూడా నాకు సరిపోవట్లేదయ్యా అన్నాడు. ఎందుకంటే దేవుని వైపు చూసినప్పుడు, తన వైపు చూసుకున్నప్పుడు ధైర్యం సరిపోలేదు. మనకి ధైర్యం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అన్నారు. దేవుని పిల్లలు సింహము వలె ధైర్యంగా ఉంటారన్నారు. ధైర్యము పుట్టించుందో కాబట్టి ఈ సమయంలో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటూ ధైర్యంతో మనం ముందుకి సాగుతూ ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం పొందినట్లు కృప పొందినట్లుగా అన్నారు. కాబట్టి ఆయన కృప చూపించే దేవుడు కాబట్టి ఆయన కృపను మనం పొందుకోవాలి. మన ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను దేనికి పనికి రాకుండా నన్ను ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ విధంగా దేవుడు మనకి కృప చూపించును గాక, దేవుడు ధైర్యంతో నింపును గాక, సమయోచితమైన సహాయము దేవుడు మనకి దయచేయను. ఇవన్నీ జరగాలంటే ఆయన పాద సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేద్దాం. దేవుడు కృప దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.